వాళ్ళు చేస్తున్నారనమాట. అంటే నాటికి నీటికి ఏం తేడా గమనించారు? ఈ ల్యాండ్ టైటిల్ గురించి మీరు ఏమంటారు సార్? తేడా వద్దులేండి, దానికి దీనికి సంబంధం చెప్పండి సార్. తేడా అంటే మీరు సంబంధం లేదు. ముందు ఆ ల్యాండ్ లైటింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసింది అసెంబ్లీ కొత్తగా వచ్చిన. ఆ బొమ్మలు, ఆ పాస్బుక్ల మీద ఫోటోలు అవి పోయినాయి, అది పక్కన పెట్టండి. అప్పటికి ఇప్పుడు ఉన్నది ఏంటంటే రీసర్వే ఒకటి కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే రీసర్వేకి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తాను, స్టేట్ గవర్నమెంట్ కమిట్ అయింది, చేస్తా ఉంది రీసర్వే అని డబ్బులు తెచ్చుకున్నారు. కాబట్టి ఆ రీసర్వేని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఆ రీసర్వేలోనే చాపాడు మండలం ఆవిడది 10 సెంట్లో 20 సెంట్లో పోతుంది. వాళ్ళు ఏమో సరి చేయమంటే సరి చేయట్లేదంట. సో ఆ రీసర్వేలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని ఈ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ కానివ్వండి, ఈ గవర్నమెంట్ కానివ్వండి, ఏ పని చక్కగా చేశారని ఇది చక్కగా చేస్తారు అనుకోవటానికి రీసర్వే కూడా సరిగ్గా చేయటం లేదు. సో అదొక ప్రాబ్లం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏంటంటే భూమి టైటిల్ని, అంటే యాజమాన్యాన్ని, ఈ భూమి ఎవరిదరా, ఈ 2 ఎకరాలు ఎవరిదరా అంటే మీ నాగరాజు గారి పేరును కనుక వాడు రాసేస్తే ఇక అది పర్మనెంట్ అయిపోద్ది. దాని మీద మీరు ఎవరో కోర్టుకు వెళ్ళడానికి ఉండదు. వెళ్తే డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళాలి. మధ్యలో అప్పీల్ అంతా తీసేశారు. దానివల్ల బాగా ఇబ్బంది అయ్యే పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ డిఫర్ సార్, చక్రవర్తి గారు ప్రతిసారి బయట దేశాలు చెప్తున్నారు కదా, బయట దేశాలు ఇదే ఉంటుంది. ఒకసారి అన్ని సమస్యలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాత ఒకసారి ల్యాండ్ టైటిలింగ్ ఇచ్చిన తర్వాత వేరే అలిగేషన్ దాని మీద ఉండొద్దు. ఎవరు వచ్చి క్లెయిమ్ చేయడానికి లేదు, ఎవరు చేయడానికి లేదు. లేదు, ఎక్కువ శాతం ప్రపంచంలో ఇదే ఉంది కదా. వీ డోంట్ హ్యావ్ ఎన్ అబ్జెక్షన్ విత్ గివింగ్ ఎ టైటిల్. మీకు టైటిల్ ఇచ్చిన తర్వాత గ్రామంలో ఉన్న సామాన్యుడిని దాని మీద ఏమన్నా నీకు క్లెయిమ్ ఉంటే హైకోర్టుకు పో అనటం చాలా ఇబ్బందికరం. మీకు ఏ రిఫార్మ్స్ అనేది ఇప్పుడు మీరు కన్జ్యూమర్ కోర్టు చూసుకోండి, లోయర్ లెవెల్ ఉండడానికి లేదు, డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఉండాలి. ఇన్ని లెవెల్లో ఉంటే కింది కోర్టు పై కోర్టు మళ్ళీ ప్యారలల్ సిస్టమ్ వెళ్ళిపోతుంది కదా. అప్పుడు ఏమవుతుంది, సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు కదా. ఇంకొకటి అందులో ప్రాబ్లం ఏంటంటే శివగారు, మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలీదు, హైకోర్టు ఏం చేస్తుందంటే ఇట్ డజంట్ గో ఇంటు ఫ్యాక్ట్స్, ఓన్లీ ప్రొసీజర్ మీద పోతుంది. ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అని చూస్తుంది. ప్రొసీజర్ ఫాలో అయితే కొట్టిపడేస్తుంది మనం వేసే పిటిషన్. ఫ్యాక్ట్స్లోకి పోదు. ఫ్యాక్ట్స్ ఏమో ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి, రాంగ్ ఫ్యాక్ట్స్ ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. వాటిని క్వశ్చన్ చేయాలంటే యూ నీడ్ ఏ లోయర్ కోర్ట్. మీకు నిదానంగా దాంట్లో లోతుపాతులు, నిజాలు, అబద్ధాలు, వాస్తవాలు అని తేల్చేది లోవర్ కోర్టే. ఇప్పుడు పొరపాట్లు జరుగుతాయి. లోవర్ కోర్టులో ఏమైనా పొరపాట్లు జరిగితేనే మనం హైకోర్టుకి వెళ్ళాలి. బట్ హైకోర్టు ఎప్పుడు మీ ఆధారాలు తీసుకురా, మళ్ళీ విట్నెస్లు తీసుకురా, మళ్ళీ వాదనలు వినిపించాలి, అది ఉండదు. ఇట్స్ నాట్ ట్రయల్ కోర్టు కదా. ట్రయల్ జరగాలి కదా. మీకు అసలు ట్రయలే జరగకపోతే ఎంత ప్రమాదం. ట్రయల్ అంతా కూడా ఇక్కడ గ్రౌండ్ లో జరుగుతుంది కదా. ఇచ్చే ముందట అదే గ్రౌండ్ లో జరిగేది. ఎవరు ఏమండి ఈ ఎంఆర్ఓల్ని, ఎమ్మెల్యేలని నమ్మి మీరు టైటిలింగ్ పవర్స్ వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నారా? చెప్పండి. అది జరిగింది. అది గోయింగ్ టు బి సేఫ్. జగన్మోహన్ రెడ్డి గారు అనదర్ ప్యారలల్ ల్యాండ్ మేనేజ్మెంట్ వ్యవస్థను మళ్ళీ నిర్మించారు. ఎంఆర్ఓ బదులు ల్యాండ్ రెవెన్యూ ఆఫీసర్ అని, ఆర్డీఓ బదులు ఇంకో పదవి, కలెక్టర్ బదులు ఇంకో పదవి, మళ్ళీ ఇంకో వ్యవస్థ వచ్చింది, ప్యారలల్ వ్యవస్థ. సో దాంట్లో ఆ లోటుపాట్లు కొన్ని సరి చేస్తే ఐ డోంట్ థింక్ విల్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. అబ్జెక్షన్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రూపొందిస్తూ అంటారు సార్ చట్టాలని. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మా కొలీగ్ కేఎస్ ప్రసాద్ గారు కూడా. ప్రసాద్ గారు ప్రసాద్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇప్పుడు నేనైతే కొంచెం డెలిబరేషన్ ఇచ్చారనే చెప్తాను. నేను ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నాకు అధికారులతో ఆయనే అతను ఇన్ఛార్జ్ కింద పనిచేసినప్పుడు మెల్లగా ఆయన ఒక సిన్సియర్ ఆఫీసర్ నాకు చేస్తాను. ఒక ట్రాన్స్పరెన్సీ నేను కూడా దాంట్లోంచి ఎవాల్యుయేట్ చేస్తాను. అందులో మీరు మా శివ గారు విదేశాల్లో ఉండి వచ్చిన వాళ్ళు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ఇంపోజ్ చేయమంటే వీఆర్ ద ఓన్లీ స్టేట్ వీ హావ్ డన్ సక్సెస్ఫుల్లీ. అండ్ ఇది శాటిలైట్ కనెక్టెడ్ రోవర్స్తో ఆ రోజు కరోనా పాండమిక్ టైంలో కూడా మోర్ దెన్ 30,000+ రోవర్స్ని ఇంపోర్ట్ చేశారు. ఆ రోవర్స్తో మెటిక్యులస్ క్యాలిక్యులేషన్స్తో ఉన్నాయి. అండ్ మీరు చెప్పిన ఏ అప్రాక్షన్స్ అయినా ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన అప్రాక్షన్స్ అన్ని రిజిస్టర్లో నమోదు చేయమన్నారు. 2 yearsలో దాన్ని రిజాల్వ్ చేయడానికి వ్యవస్థను ఏర్పాటు చేయబడింది. మీరు అన్నట్టు హైకోర్టులోనే వెళ్ళినప్పుడు వేరెవర్ యూ ఫీల్ లైక్. కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది మీరు సమర్థించడానికి లేదా అసమర్థించడానికి కొన్ని బీజేపీ వాళ్ళు సైలెంట్ స్పెక్టేటర్స్లో చూడడం తప్ప ఏం చేయలేదు. కానీ పక్కన ఉన్న ఒరిస్సా గవర్నమెంట్, నాకన్నా వెంకటేశ్వరరావు సార్ బాగా తెలిసిన విషయం, పక్కన ఉన్న ఒరిస్సా రాష్ట్రం కూడా మన దగ్గర నుంచి ఎక్విప్మెంట్స్ అన్నీ అడిగినప్పుడు కూడా మన స్టేడియంకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ కాలేదన్న ఉదంతో మనందరికీ తెలిసింది. ఇవాళ మిగిలిన గ్రామాలు ఒక నార్దర్న్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దగ్గర 6,000-8,000 గ్రామాలు మిగిలి ఉన్నాయి. ఈ మెటిక్యులస్ క్యాలిక్యులేషన్స్ అన్నప్పుడు పూర్వం కరణం మనుషులు చట్టాలు ఉన్నప్పుడు వేరే పక్క భూమి నీదా నాదా అని దీంతో ల్యాండ్ రికార్డులు సరి చేయబడిన వ్యవస్థ దగ్గర నుంచి కొంచెం ఇంప్రూవ్ టెక్నాలజీతో వచ్చాం. ఇవాళ విదేశీ పాశ్చాత్య వ్యవస్థ అంతా మీరు ఇందాక మీ హౌస్ రిజిస్ట్రేషన్ గురించి మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అన్నారు.
బట్ ఇక్కడ ఉన్న ఫ్లాస్ అక్కడ లేవు కాబట్టి అక్కడ చాలా ఈజీ ఆఫ్ దీంతో చేస్తారు. ఎందుకు? బికాస్ ద ల్యాండ్ టైటిలింగ్స్ అనేది చాలా క్లియర్గా ఉంది. ఇవాళ మీరు ప్రభుత్వాలు 22లో పెట్టేస్తున్నారు, లేదా 60% ల్యాండ్స్ గవర్నమెంట్ కబ్జాల్లో ఉన్నవన్నది సామాన్య వాళ్ళందరికీ తెలిసిన విషయం. కానీ దీంట్లోంచి ఓవర్కమ్ చేయడానికి మీరు అనే ఒక వ్యవస్థ త్రూగా మీకు ఎండ్ ఆఫ్ ద డే మీరు నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ రిపబ్లికన్ స్టేట్స్లో ఒక ఫెడరల్ సిస్టంలో ఉన్నప్పుడు ఒక స్టేట్ ఒక సెంట్రల్ని కాదని కాంటాక్ట్ చేయడానికి మీ దగ్గర ఉన్న ఇన్నోవేటివ్ వ్యవస్థ ఏమైనా ఉన్నది? నేను చెప్పింది ఇన్ఫాక్ట్ అయితే పాపులర్ వీడియో ప్రసాద్ గారు ముఖ్యంగా నాకు నచ్చిన విధానం, అమెరికా విధానం ఎందుకు నచ్చిందంటే అందుట్లో ఎక్కడ ప్రభుత్వాధికారుల జోక్యం దాంట్లో ఏలు పెట్టడం అనేది ఉండదు. ఇట్ ఈస్ డన్ బై ప్రైవేట్ టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీలు చేస్తాయి, పక్కాగా డాక్యుమెంట్స్ ప్రైవేట్ కంపెనీలు వెరిఫై చేస్తాయి, లాయర్లు టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీ మధ్యలో ఉండే ట్రాన్సాక్షన్ అది. ప్రభుత్వ భూమికి ఏమున్నా రికార్డు తీసుకొని సంతకం పెట్టి పెడతాం. ఒక్క నిమిషం సార్, ఐ క్విక్లీ ఫినిష్ నేను లెట్ మీ ఫినిష్ మై థాట్ గివ్ మీ 1 సెకండ్ గివ్ మీ 1 సెకండ్. నాకున్న ప్రధానమైన అభ్యంతరం ఏంటంటే రెవెన్యూ వ్యవస్థలో ఈరోజు ఆ వ్యవస్థ ఎంత లంచగొండితనంలో మునిగిపోయిందంటే ఏ చిన్న పని చేయాలన్నా లక్షల లంచాలు, సంతకం పెట్టడానికి మన ఆస్తులు మనకి ఇవ్వడానికి కూడా వాళ్ళ సొంత ఆస్తి రాసిస్తున్నంత బాధతో ఇస్తున్నారు రెవెన్యూ ప్రభుత్వ యంత్రాంగాన్ని అవమానిస్తున్నారు సార్. మీరు అమెరికా విషయానికి వస్తే ఎగ్జాక్ట్లీ మనకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో అవే సమస్యలు 1850లో అమెరికాలో ఉన్నాయి. ఇదే విధంగా రికార్డులు ఉండేవి, ఇదే విధంగా కాగితాల మీద రాసుకునేవాళ్ళు, ఇదే విధంగా కోర్టులకు వెళ్ళేవాళ్ళు, కొట్లాడుకునేవాళ్ళు, గొడవలు చేసుకునేవాళ్ళు. దెన్ కేమ్ ద ప్రైవేట్ టైటిల్ ఇన్సూరెన్స్. అది కూడా రాత్రి మారలేదు. కాలక్రమంలో రికార్డులు క్లీన్ అవుతూ ఒక 25-30 సంవత్సరాలకి మారుతూ వచ్చాయి. నో గో హెడ్ సార్. ఇద్దరు మాట్లాడుతున్నారు. I won't believe my MRO, I won't believe in RDO వ్యవస్థ, and I won't believe in register. అంటే మోస్ట్ హేటెడ్ ఆర్గనైజేషన్ సార్ ఇవాళ. రెవెన్యూ డివిజన్ అన్నది అందరికీ తెలిసిన విషయం. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ దేర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్ ఫర్ us. Oh, there are several options. నేను వేరే రిజిస్టర్ చేయించుకోలేను కదా ప్రైవేట్ వ్యవస్థ. అది మార్చాలన్నా. అది మార్చడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు మనకి FTL ల్యాండ్లు ఉన్నాయి. FTL ల్యాండ్ ఇస్ పిక్చర్తో సైతం ఆడ బొమ్మ కనబడుతుంటారు రిజిస్టర్ ఆఫీస్లో. మరి ఆ చెరువులన్నీ ఆడ రిజిస్టర్ చేయట్లేదా? సో దీనికి అట్లీస్ట్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక పర్మనెంట్ సొల్యూషన్. మీరు చెప్తున్న పాశ్చాత్య ప్రసాద్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వ్యతిరేకం కాదండి. నేను అంటే ల్యాండ్ టైటిలింగ్ చాలా జాగ్రత్తగా చదివాను నేను మొత్తం యాక్ట్. ఎందుకంటే అది ఎన్నికల ముందు వచ్చింది, బాగా రాజకీయం చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఇప్పుడున్న చేశారని నేను ఒప్పుకుంటాను, కానీ ప్రజలకు ఉపయోగపడే దాన్ని రాజకీయ నాయకులు రాజకీయ పబ్బాలు గడుపుకోవడం కూర్చుంటే మాత్రం సీరియస్గా ల్యాండ్ టైటిలింగ్ గారు నాకున్న ప్రధానమైన అభ్యంతరం ఏంటంటే ఇప్పుడున్న MRO, RDO, సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అట్లాంటి వ్యవస్థ మళ్ళీ క్యారీ ఆన్ అయింది. ఎందుకంటే మళ్ళీ కొత్త డిపార్ట్మెంట్ ఒకటి సృష్టించారు దాంట్లో. అండ్ వాళ్ళ ఉచ్చులో మళ్ళీ ప్రజలు చిక్కుకుంటారు అనేది నా ప్రధానమైన అభ్యంతరం. కరప్షన్ అనేది ఇప్పుడు మీరు చెప్పారు రెవెన్యూ